ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 24/3/2019 నుంచి 30/3/2019 మధ్యకాలంలో కన్యా రాశి వారి వార ఫలితాలు. ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంబంధ విషయాలలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలతలు. ఉద్యోగంలో కూడా నష్టమేం లేదు. అధికమైనటువంటి ఒత్తిడి, సంస్థ నుంచి సంస్థకు మారాలన్న తపన లేదా జీతం సరిపోవడం లేదు అన్నటువంటి మానసిక వేదన, ప్రభుత్వ ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి ఈ అధిక ఒత్తిడి, ముగ్గురు వ్యక్తుల యొక్క పని మీరు ఒక్కళ్ళే చేయాల్సి రావడం, అనేక రకాల ఇబ్బంది కలిగించే అవకాశం, చెడు అలవాట్ల వల్ల కాస్త ఉదర సంబంధమైన అనారోగ్యము తిరగబడడం, ఆత్మీయుల ఆరోగ్యం ఆందోళన కలిగించడం, నా అనుకున్న వ్యక్తులు మోసం చేసే అవకాశాలు, ప్రయాణంలో కొంత ఇబ్బందులు ఇవి ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బలంగా ఉంటుంది. తప్పకుండా మీకు రావాల్సిన ధనము చేతికి అందే అవకాశాలు. ఇంతకుముందు ఎవరికైనా అప్పులు కనుక ఇచ్చినట్టయితే ఈ వారంలో మీ చేతికి అందే అవకాశం. కోట్లలో కనుక స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయాల్లో కానీ లేదా మీ ధనం కనుక ఇరుక్కుపోయి అక్కడ ఉన్నట్టయితే ఆ ధనం మీకు రావడం కానివ్వండి, కాంట్రాక్ట్ల వల్ల ధనలాభం కానివ్వండి పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. సోదరుల వల్ల ఒక శుభకార్య నిర్వహణ, సోదరుల వల్ల ఆర్థికమైనటువంటి వెసులుబాటు, కొంతమంది వ్యక్తుల వల్ల మానసిక ఆనందము, కొంతమంది వ్యక్తుల వల్ల మానసిక ఇబ్బందులు ఇవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనికి మాలిన విషయాల గురించి అధికంగా ఆలోచిస్తారు. గొప్పతనం కోసం తాపత్రయపడడం నష్టాన్ని కలిగిస్తుంది. మీరు గుంభనంగా ఉండడం వల్ల గౌరవ మర్యాదలు పెంపొందించుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యం కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాకపోతే తేనెను దానం చేయడం వల్ల ఈ చర్మ సంబంధమైన అనారోగ్యాల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో కానీ లేదా చలనచిత్ర నిర్మాణ రంగంలో కానీ ఊహించిన విధంగా ధనలాభాలు, వ్యవహార లాభాలు పెంపొందించుకునే అవకాశం ఉంటాయి. ఇంట అవమానం ఉన్నా బయట గౌరవ మర్యాదలు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మధ్యాహ్న సమయం తర్వాత కనుక మీకు అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కనుక పాల్గొన్నట్టయితే ఈ వారం మొత్తం కూడా మధ్యాహ్న సమయాలలో కనుక అటు పెట్టుకుంటే మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో సౌలభ్యమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది. బ్యాక్లాగ్స్ 1-2 అలాగే ఉండిపోయేటువంటి అవకాశం ఉన్నా పూర్తి స్థాయిలో మాత్రం మీకు బ్యాక్లాగ్స్ అన్నీ పూర్తి స్థాయిలో దాదాపు 95% మీకు క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర మద్యపాన సేవనము, స్నేహితులతో సరదాగా అత్యుత్సాహంతో ప్రయాణం చేయడము, వేగాన్ని నిరోధించలేక ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రాణ నష్టం లేకపోయినా బెడ్ మీద పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మద్యపాన సేవనాన్ని చేయకుండా ఉండడం ఉత్తమంగా చెప్పబడుతోంది. రాజకీయ నాయకులకి మంచి పదవి లభించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కొంతవరకు మీకు ఉద్యోగ సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. 10 మంది మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుతున్న మీ కోరికలు ఈ వారంలో ఈ కోరికల యొక్క ఫలితము పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వీసాను పొందుకుంటారు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. అనేక రకాల శుభమైనటువంటి పరంపర కొనసాగే అవకాశం. విద్యార్థులకి అనేక పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడం, అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో కాస్త మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. సోదరులతో వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. కాస్త సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. తేనెను దానం చేయడము, పెసర్లు దానం చేయడము, అలాగే శనగలు కూడా దానం చేసుకోవడం వల్ల కొంత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు సుఖాన్ని ఇస్తాయి, ప్రయాణ లాభాన్ని కలిగిస్తున్నాయి. కానీ మద్యపాన సేవనంతో, దుందుడుకు స్వభావంతో, స్నేహితులతో అనవసరమైనటువంటి దూకుడిని ప్రయోగిస్తే నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారికి ఏదైనా నూతన ఆభరణ ప్రాప్తి, ఆకస్మిక ధనలాభము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, ఇంతకుముందు ఎప్పుడో మీరు కనుక ఏదన్నా ఒక స్థలం కొన్నట్టయితే ఆ స్థలానికి అధికమైనటువంటి ధనయోగాలు పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అనగా ఆకస్మిక ధన ప్రాప్తిని కూడా పొందుకునేటువంటి సౌలభ్యం ఎక్కువ కనబడుతుంది. ఈ రాశి వారికి
ఒక 30% నెగిటివ్ గాను 70% పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఏదేమైనా ఈ వారంలో కాస్త జాగ్రత్తగా ఉండి మిగిలిన విషయాల్లో ఆనందమైనటువంటి స్థితి పొందుకోవచ్చును. కళ్యాణ తాంబూలాల విషయాల్లో పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ సంతాన సంబంధ విషయాల్లో శుభవార్త వింటారు. రైతు సోదరులకి, చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నవారికి, కళాకారులకి కొత్త కాంట్రాక్ట్ అందుకోవడము, రైతులకి ధనలాభము, చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నత స్థాయి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ వారంలో మీకు కొంతవరకు అనుకూలవంతమైన పవనాలు బాగా ఉన్నా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని జాగ్రత్తగా పరిశీలించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కొన్ని గ్రహాల సంచారం ఈ వారంలోనే మార్పులు పొందే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ నిరంతరం వినడం, చదవడం రెండు కూడా మంచిదిగా చెప్పబడుతోంది. 24 నుంచి 27వ తేదీ వరకు 4 అంకెను, 28, 29 తేదీలలో 3 అంకెను, 30వ తేదీన 1 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్య నిర్వహణ చేయండి. అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.